ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ధనలాభం సిద్ధించడానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, సాయంత్రం 4:25 వరకు. నక్షత్రం చిత్త, సాయంత్రం 5:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథున రాశిలోను, బుధుడు కర్కాటకంలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు ముఖ్యంగా నక్షత్రం చిత్తా నక్షత్రం అవటం వల్ల వీరి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, పెట్టుబడులు, దీంతోపాటు దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే మ్యూచువల్ ఫండ్స్, వీరి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్సు, వీటిపైన ఎక్కువగా వీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ఇక వీటితో పాటుగా వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా ప్రత్యేక జాగ్రత్తని మాత్రం వీరు కనబరుస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు ఇక వ్యాపారస్తులకి గనక మనం పరిశీలించినట్లయితే, వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా వీరికి కొంత పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వ్యాపారపరంగా వీరు గనక ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నా ఆ విషయాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఆర్థికాభివృద్ధి కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టకం చదవటం, వినటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, చిత్తా నక్షత్రం ఉండటం వలన ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ప్రయాణాలు లాంటివి ఉండటం, ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే ఆశించిన విధంగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం, ఇవి ఉండటం వలన ఈ రాశివారు నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వృత్తి వ్యాపార పరంగా వారి యొక్క అభివృద్ధి పరంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సు గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా పాటుపడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఈరోజు మహాలక్ష్మీదేవి సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు చిత్తా నక్షత్రం ఉండటం వలన ఈ రాశి వారి పైన పాత బకాయిలు తీర్చాలని, అలాగే ఆర్థిక ఒత్తిళ్లుండటం, దీంతో పాటుగా వీరికి అనారోగ్య సమస్యలు, కోర్టు విషయాలు, భూ సంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు మాత్రం ఉద్యోగ మార్పుల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు గనక ఇంటర్వ్యూలకి వాటికి వెళుతూ ఉంటే ఆ విషయాలలో వీరికి ఇబ్బందికరమైన పరిస్థితులు లేదా నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సంబంధంగా వీరికి వైద్య ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీరికి భూ సంబంధంగా లిటిగేషన్లు కానీ, కోర్టు కేసులు కానీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఉద్యోగస్తులకి అనుకూలంగా కనపడుతున్న వీరు కూడా ఉద్యోగ సంబంధంగా సెలవులు లాంటివి తీసుకోవడం కానీ, లేకపోతే వీరు నూతన ప్రాజెక్టుల కోసం గనక ప్రయత్నిస్తుంటే అందులో వీరికి సానుకూలత లభించటం కానీ, అలాగే మీరు గనక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి మీరు చేసే ప్రతి పని కూడా, అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, అలాగే షేర్ మార్కెట్లు, వీటిల్లో మీకు కొంత పురోగతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే మీరు కోపావేశాలను ఈరోజు నిగ్రహించుకోవాలి. దీంతో పాటు మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి అనేది లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వీటన్నిటితో పాటు మీరు గనక వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే అందులో మీకు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే నక్షత్రం చిత్తా నక్షత్రం అవటం వలన వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు. దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు దాన ధర్మాలు చేయాలనే ఆలోచన వీరిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు వీరి యొక్క కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాల కోసం వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కూడా వీరు ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వీరి జీవిత భాగస్వామి యొక్క వ్యాపారం గురించి, వృత్తి గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తప్పనిసరిగా కనబరచాలి. అలాగే భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అలాగే ఉద్యోగస్తులకి శ్రమ అనేది ఉన్న వీరు పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన పనులు ఏవైతే జాప్యం కలుగుతున్నాయో ఆ పనులు మీకు త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులతో పాటు వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు సంబంధంగా ఉండే వ్యవహారాలు చాలా వరకు వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారికి అనారోగ్య పరిస్థితులు ఉండటం, ఇలాంటి వాటి వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారు మాత్రం మీ స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీరు ప్రతి పని గురించి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీంతోపాటు కోర్టు విషయాలు అన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. పాత బకాయిలు తీర్చాలి అని చెప్పి మీ పైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వీటన్నిటితో పాటు మీరు మీ యొక్క ఉద్యోగం గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నా ఆశించిన విధంగా మీకు మార్పులు చేర్పులు జరగట్లేదు అనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే మీ సంతానం గురించి, వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి మీరు ఆలోచన చేస్తున్నా మీరు ఆశించిన విధంగా అక్కడ ఎటువంటి మార్పు అనేది గోచరించటం లేదు. ఇక మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు అర్గళా స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రోచారం గనక మనం పరిశీలించినట్లయితే వీరికి మాత్రం వీరి మనసుకి తగినట్టుగా, లేకపోతే వీరి ఆలోచనకి తగినట్టుగా వీరు పనులు చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థికంగా పురోగతి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తూ ఆ విధంగా మార్పులు చేయడానికి వీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రయాణం లాంటిది చేయాల్సిన పరిస్థితులు, అలాగే ప్రయాణాల వలన వీరికి శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే షేర్ మార్కెట్లు, అలాగే మ్యూచువల్ ఫండ్స్, వీటికి సంబంధించి మీరు పెద్దగా మార్పుల గురించి అయితే ప్రయత్నించరు. అయితే ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, వీటిపైన మాత్రం మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తులు కనబరిచే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవటం, అలాగే స్వామివారికి సంబంధించి అష్టోత్తరం చదవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం వీరి ఖర్చులని అధిగమించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ఈఎంఐలు, లేకపోతే పాత బకాయిలు లాంటివి కట్టుకుంటూ దీని వలన కొంత నిరాశకి కూడా వీరు గురవుతూ ఉంటారు. సంపాదించిందంతా ఖర్చవుతోంది అనే ఆలోచన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం, లేకపోతే స్థిరాస్తి సంపద వృద్ధి చేసుకునేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు వీరు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, తీర్థయాత్రలు వెళ్ళటం, మొక్కుబడులు లాంటివి ఉంటే అవి తీర్చుకునే ప్రయత్నం కూడా కొనసాగిస్తారు. ఇక పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అయితే ఈ రాశి వారు మాత్రం ముఖ్యంగా వీరి యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇన్సూరెన్సు, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు లలితా త్రిశతి చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు ఆర్థిక సంబంధంగా మంచి మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అయితే ఉద్యోగస్తులు ఉద్యోగపరంగా మార్పుల కోసం ప్రయత్నం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వీరు ముఖ్యంగా ఉద్యోగపరంగా మార్పులతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. స్థిరాస్తుల గురించి, నూతన వస్తు వాహనాల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేదాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మంచి సత్ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లలితా సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం ఉండటం వలన వీరి యొక్క ఉద్యోగం గురించి అలాగే వీరు చేసే ప్రతి పని గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరు ఎక్కువ శాతం ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఉద్యోగానికి సంబంధించి ఆర్థికంగా కొంత పురోగతి అనేది కూడా వీరికి సూచిస్తోంది. అయితే వీటన్నిటితో పాటు శారీరకంగా మానసికంగా వీరికి ఎక్కువగా శ్రమ ఉండే అవకాశాలు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది, లేదా వీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సిన అవకాశాలు కనపడుతోంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, దీంతో పాటు ఆర్థికంగా వీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ గ్రహస్థితి ఆధారంగా మీనరాశి వారికి మాత్రం ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు గనక మీ పాత బకాయిలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తే ఆ విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు మీరు వృత్తిపరంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానానికి కూడా చక్కటి మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా మంచి సత్ఫలితాలు లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా వీరికి మంచిగా ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు కాళీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.